So, hi everyone, welcome to my నేషనల్ ఎకానమిస్ట్ ఛానల్. సో ఈరోజు వీడియోలో కొంచెం స్కెప్టిసిజం గురించి మాట్లాడదాం అనేసి. నేను ఇప్పటిదాకా చూసిన చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి, ఎకనామిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ, మన దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొని మాట్లాడే వాళ్ళు కానీ, ఇలాంటివి గమనించినట్టయితే నేను ఒక పెక్యులర్ అబ్జర్వేషన్ చూశాను అనమాట. అదేంటంటే అందరూ బిగినింగ్లో చాలా మంచి అనాలిసిస్ చేస్తుంటారు. అండ్ ఫస్ట్ ఏంటంటే ఒక నమ్మకం ఏర్పడుకోవడానికి, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి, నిజం యూజర్స్ దగ్గర తీసుకురావడానికి చాలా ట్రై చేస్తుంటారు, చాలా చేస్తారు. కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత ఏమవుతుందో అంటే మోస్ట్లీ నేను అనుకోవడం ఏంటంటే ఈ పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇట్ కుడ్ బి బై ద వే ఆఫ్ థ్రెటనింగ్, భయపెట్టడం ద్వారా చేయొచ్చు, లేదా మానిటరీ బెనిఫిట్ ద్వారా చేయొచ్చు. ఎలాగోలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. దానివల్ల వీళ్ళు చెప్పే కంటెంట్ కూడా మారిపోతుంది అనేది నేను నా అబ్జర్వేషన్ ఎప్పటిదాకా చూశాను. నాకు ఓవరాల్గా అనిపించింది. అంటే అప్పటి వరకు మంచి స్టాటిస్టిక్స్, మంచి ఇన్సైట్స్తో ఉంటాయి అన్నమాట. ప్రతిదీ ఏది చెప్పినా ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, దేశంలో జరుగుతున్నది కానీ, రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైనా చేసేటప్పుడు మంచి అనాలిసిస్ చేస్తారు. కానీ ఒక సర్టెన్ పాయింట్ వచ్చేసరికి వాళ్ళు కంప్లీట్ ఆపోజిట్గా జనాల్ని తప్పుదారి పట్టించే విధంగా చేయటం అనేది నేను బాగా గమనించాను. ఇది నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ దగ్గర గమనించా. మంచి పేరున్న వాళ్ళు అండ్ వాళ్ళ ఇనిషియేషన్ బాగుంటుంది, ఫస్ట్ స్టార్టింగ్ అదంతా చాలా బాగుంటుంది. ఒక లిమిట్ దాటిన తర్వాత ఇలా అవుతుంది. అండ్ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం రాంగ్ గైడ్ చేయాలని కాదు, కంపల్షన్ అనమాట. ఉన్న పరిస్థితుల్ని హ్యాండిల్ చేయలేక తప్పనిసరి వాళ్ళు రాంగ్గా గైడ్ చేస్తున్నారు. ఒక లిమిట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఒక లిమిట్ ఆఫ్ వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత రాంగ్ డైరెక్షన్లో గైడ్ చేస్తున్నారు అని నాకు అనిపించింది అనమాట. అది నా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్జర్వేషన్. అండ్ మీరు పర్టికులర్గా చూసినట్టయితే ఒకవేళ ఈ యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా ఈ అనాలిసిస్ చేసేవాళ్ళు అది మన ఇండియాలోనే ఉండి చేస్తుంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనం వార్తలన్నీ చూస్తున్నాం. ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని అర్థం చేసుకోవడం చాలా తేలిక. సో మీరు ఎంత ఫాలో అవుతున్న అబ్జర్వేషన్ అయినా, మీరు ఎంత రెగ్యులర్గా వాచ్ చేసిన మంచి కంటెంట్ చేసిన యూట్యూబర్ అయినా, ఎవరైనా సరే చెప్పింది మాత్రం డైరెక్ట్గా వినకండి. డైరెక్ట్గా గుడ్డిగా నమ్మేయకండి. మీరు సొంతగా ఆలోచించడం అనేది నేర్చుకోవాలి. నేను ఒక యూట్యూబర్ని చూశాను. అతను చాలా అనాలిసిస్ చేసేవాడు. అంటే చాలా అతను పెద్ద మనం రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. ఆయన అసలు చాలా మంచి అనాలిసిస్ అనేది చేశాడు అన్నమాట. ఈ స్టాటిస్టిక్ అనాలిసిస్ నేను అది చూసి అరే సూపర్ చేస్తున్నాడే, ఇంకా మందేముంది అసలు అని అనిపించింది. కానీ కొన్ని వీడియోస్లో మాత్రం చాలా ఘోరంగా జనాల్ని తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయన్నమాట ఆయన వీడియోలు. ఇదేంటి అని అసలు కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడు జనాల్ని అని అనిపించేసి నేను ఎవరిని అయినా కొంచెం స్కెప్టికల్గానే ఉంటాను. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్ అయినా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా సరే, నేను ప్రతి వీడియో చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి మనసులో కొంచెం ఒక మినిమం అనాలిసిస్ చేసుకోవడం అలవాటు అయిపోయాను నాకు ఈ మధ్య. మీరు చూస్తుంటారు మనం ఏదో ఫస్ట్లో ఎవరినో నమ్మి ఓటేస్తాం, అంత నమ్మి ఓటేసాక మళ్ళీ గబుక్కుని మాట మార్చేస్తుంటారు, అన్ని రివర్స్ స్టాండ్ తీసుకుంటారు. సో అందుకని ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే ఎవరైతే చెప్పినా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నా, అతను ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నా సరే అతను చెప్పింది రియాలిటీకి ఎలా ఉంది అనేది చూసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకే, ఇది అర్థం చేసుకోవడానికి. నేను చెప్పాను కదా ఒక అతను బాగా మంచి అనాలిసిస్ చేస్తున్నాడు అని. అతను చెప్పింది ఏంటంటే దేశంలో రాష్ట్రంలో కానీ ఓవరాల్గా చూసినప్పుడు తక్కువ మంది దగ్గర ఎక్కువ డబ్బులు ఉండటం చాలా మంచిది. ఎక్కువ ధనవంతులు బాగా ఎక్కువ
అండ్ డబ్బు తక్కువ మంది దగ్గర, ధనవంతుల దగ్గర ఉండి ఎక్కువ మంది దగ్గర డబ్బులు లేకపోవడం మంచిది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండటం వల్లే పెద్ద పెద్ద వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. దాని ద్వారా మనకి చాలా చాలా ఖరీదైనవి కూడా తక్కువకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక హోటల్లో తీసుకెళ్తే ప్లేట్ ఫుడ్ ఎంత వస్తుంది, ఒక పెద్ద వ్యాపారం పెట్టిన వాళ్ళకి ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చెప్పేది ఏంటంటే సింపుల్గా ఆయన చెప్పేది అంటే లార్జ్ స్కేల్ ఎకానమీస్ అని చెప్తున్నాడు. లార్జ్ స్కేల్ ఎకానమీస్కి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇదే ఎగ్జాంపుల్ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను, సింపుల్గా అర్థం అవుతుందని. మీరు షాంపూ ప్యాకెట్ తీసుకున్నారు అనుకోండి, శాచెట్స్ వస్తుంటాయి. ఒక 5 రూపీస్ అప్రాక్సిమేట్లీ దగ్గరగా చాలా షాంపూ శాచెట్స్ అన్ని వస్తుంటాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఆ 5 రూపీస్కి అతను లోపల షాంపూ కంటెంట్ ఉంచి పైన ప్యాకింగ్ ఉంచి ఆ ప్యాకింగ్ మీద గ్రాఫిక్స్ విత్ ప్రాపర్ లేబులింగ్ అనమాట. మంచి కవర్ ఫినిషింగ్ కూడా ఉంటుంది దాని మీద, షైనీగా ఉండేటట్టు. సో అదంతా మీరు షాంపూ తీసి పక్కన పెట్టండి, ఉట్టి లేబులింగ్ కవర్ 5 రూపీస్లో చేయాలంటే మీరు వెళ్ళి చూడండి, అసలు 5 రూపాయలకి మీ వల్ల కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అదే ప్రొడక్షన్ 1 లక్షలు కోట్లు అలా ప్రొడక్షన్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు మీరు 5 రూపీస్లో అలా చేయగలుగుతారు. ఓకే, దీన్ని ఈ లూప్ హోల్ని పెట్టుకొని అతను చెప్పింది ఏంటంటే, ఇలా ధనవంతులు ఎక్కువగా ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడులు పెడతారు. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం వల్ల మనకి చాలా వస్తువులు చాలా తక్కువ రేటుకి వచ్చేస్తాయి అని చెప్పారు. ఇది అసలు వినటానికి అదే భలే అంటే మీకు ఎకనామిక్స్, ఫైనాన్షియల్ గురించి, ఈ చట్టాల గురించి ఎక్కువ పెద్దగా నాలెడ్జ్ లేదనుకోండి, వినేవాళ్ళు గబుక్కున్న అరే అంతే నిజమే కదా, అన్ని తక్కువకి వస్తున్నాయి కదా అని అనిపిస్తుంది. ఇది ఇలా ఉందా? ఇప్పుడు మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, పెద్ద పెద్ద కంపెనీ, రిలయన్స్ కానీ ఇలాంటి ఏ కంపెనీలైనా తీసుకోండి, దాంట్లో అసలు పెట్టుబడిలో వాళ్ళ వాటా ఎంత చెప్పండి. ఇప్పుడు రిలయన్స్ తీసుకోండి, దాంట్లో ఇక అంబానీ వాళ్ళ వాటా ఎంత ఉంది సార్ చూసుకోండి మీరే. అంబానీ వాళ్ళు ఎన్ని షేర్లు ఉన్నాయి, మొత్తం జనాల షేర్లు ఎంత ఉన్నాయి చూడండి, మీరు అన్ని కంపెనీలు చూసుకోండి. ఎంత పెద్ద డైరెక్టరు, ఎంత పెద్ద ఎంత ధనవంతుడైనా కంపెనీ షేర్లు 20% నాకు తెలిసి సుమారుగా ఉంటున్నాయి, అంతకుమించి ఎక్కువ ఉండట్లేదు. ఎంత పెద్ద కంపెనీలు అయినా సుమారు 20% కూడా ఉండవట్లేదు చాలా కంపెనీల్లో. 20% ఉంటే కొంచెం తేలిగ్గా కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అందరూ కనుక కలిసి పెట్టుబడులు పెడితే అలాంటి కంపెనీలు వస్తాయి, అలాంటి కంపెనీలు ప్రొడక్షన్ ఎక్కువ చేయగలుగుతాయి. సో ఇక్కడ ఇందులో ధనవంతుల వల్ల కొంతమంది దగ్గర ధనం ఉంటే మనకి ఇలా అన్ని తక్కువ రేటుకి వస్తాయి అనేది అసలు అది ఎంతవరకు కన్విన్సిబుల్ మీరే చెప్పండి. అందరూ తలా 10 రూపాయలు వేసుకొని ఒక కంపెనీ పెడితే ఆబ్వియస్లీ అది పెద్ద కంపెనీ అవుతుంది, చాలా చాలా ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే దాంట్లో మీరు స్కిల్డ్ పర్సన్స్ని పెట్టుకోవాలంతే, పని బాగా తెలిసిన వాళ్ళని పెట్టుకొని పని చేయించుకోవాలంతే. అండ్ కొన్ని చోట్ల అసలు ఎలా టర్న్ అయిందంటే, డైరెక్టర్ అంటే కంపెనీ ఓనర్ అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. కొన్ని చోట్ల అలా అర్థం తీస్తున్నారు కూడా, అలా కూడా అయిపోతుంది. కాదు, కంపెనీకి డైరెక్టర్ అనేవాడే ఓనర్ కాదు. డైరెక్టర్ ఏంటంటే ఈ షేర్ హోల్డర్ల నమ్మకాన్ని గెలుచుకునే వాడిని డైరెక్టర్గా పెడతారు అంతే. షేర్ హోల్డర్ల నమ్మకం పోయినప్పుడు డైరెక్టర్ని తీసేయచ్చు యాక్చువల్గా అయితే అది. కానీ చాలా చోట్ల అసలు దీన్ని ప్రొజెక్షన్ కూడా వేరే విధంగా వెళ్ళిపోతుంది అన్నమాట. సో మీరు ఏ న్యూస్ విన్నా, ఏది విన్నా సొంతగా ఆలోచించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పులినే తీసుకోండి. ఓకే, అది చాలా బలమైన జంతువు, చాలా బలంగా పోరాడగల జంతువు. ఓకే, చాలా స్పీడ్గా పరిగెత్తుంది, అఫ్ కోర్స్ తక్కువ టైం పరిగెత్తుంది, అదంతా తీసి పక్కన పెడితే దాన్ని చాలా మంది ఫైటింగ్కి సింబాలిక్గా అలా చూపిస్తుంటారు. ఓకే, కానీ మనం ప్రపంచం మొత్తం చూసుకుంటే మనుషులు ఎక్కువ మంది ఉన్నారు, పుల్లు కాదు. ఆ పులిని సర్కస్లో పెట్టి మనుషులు ఆడిస్తున్నారు. సో అది ఆలోచించలేదు, మనం ఎక్కువ ఆలోచించగలుగుతాం కాబట్టి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పులిలాగా ఉండాలనుకుంటారా, మనిషిలాగా ఉండాలనుకుంటారా? ప్రతిదీ ఆలోచించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో నేనైతే అది చెప్పదలుచుకున్నాను.
ఎప్పుడు బాగా కష్టపడి వాడు చేసేవాడి కన్నా యూనో పోరాడుతూ ఎదగాలనుకునేవాడు కొంచెం బలమైన వాడు. మీకు ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే, మీరు గుడ్డిగా పని చేస్తున్నారు అనుకోండి, మీరు బానిస అయిపోతారు అంతే. ఎదగడానికి మీకు స్కోప్ పెంచుకుంటూ ఎదగాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు స్విగ్గీ, జొమాటో ఇలాంటివి చూసారనుకోండి, యాక్చువల్గా దీని గురించి రాఘవ్ చెడ్డా ఆయన కూడా పార్లమెంట్లో అక్కడ డిస్కషన్ అదంతా వచ్చి చాలా చేంజెస్ వచ్చాయి. కానీ మీరు ఇంకొకటి ఆలోచించండి, ఇప్పుడు ఈ జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కాకుండా లోకల్లో కొంతమంది ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరిగా డివైడ్ చేసుకొని ఈ ఏరియాకి వీళ్ళు సప్లై చేయాలి, ఈ ఏరియాకి వీళ్ళు సప్లై చేయాలని మీకు మీరుగా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాట్సాప్లో ఆర్డర్స్ తీసుకోండి, హోటల్స్తో టైఅప్ అవ్వండి. వెరీ సింపుల్ కదా. మీరే వాడెవడో స్విగ్గీ, జొమాటో వాళ్ళెవరు మనకి ఎందుకు, మీరు ఓన్గా స్విగ్గీ, జొమాటో తీసేసి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి సింపుల్గా ఒక్కొక్క ఏరియాకి పాంప్లెట్స్ అవి ఇచ్చేసి మీరు హోటల్ వాళ్ళతో టైఅప్ అయ్యారనుకోండి, ఇప్పుడు హోటల్ వాడి దగ్గర ఒక 30% అలా కమిషన్ జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు తీసేసుకుంటారు, అప్రాక్సిమేట్గా చెప్తున్నారు. అలా అని వాళ్ళు ఈ డెలివరీ బాయ్స్కి డబ్బులు ఇస్తారా అంటే అది కూడా చాలా మినిమం, చాలా మందికి గిట్టుబాటు కూడా అవ్వట్లా. ఓకే, అదే ఇప్పుడు మీరు హోటల్ వాళ్ళతో మీరు టైఅప్ అయిపోయి ఇటు జనాలతోటి కూడా మీరే ఒక ఏరియా, ఒక చిన్న ఏరియా తీసుకుని 4-5 గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ ఏరియాలో వాళ్ళందరికీ ఫస్ట్ మీరు ఏ హోటల్స్లో ఇవ్వాలన్నా మీ గ్రూప్లోకి వచ్చేటట్టు చూసుకోండి, పాంప్లెట్లు పంచండి, వాట్సాప్ గ్రూప్ ఇవ్వండి. మీరు ఇలా ఫామ్ అయ్యి చేసుకోవచ్చు. అది ఏంటి, మీరు గవర్నమెంట్ని అడిగి పోరాటం చేసుకునే బదులు ఇది ఈజీ. సో ఇలా మోస్ట్లీ ఏంటంటే ఇండిపెండెంట్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు గవర్నమెంట్ అడగాలి, గవర్నమెంట్ మాకు హక్కులు ఇవ్వాలి, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలి కాదు. మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, మీకు ఏం తెలియదైనా తెలుసుకోవడానికి యూట్యూబ్లు, ఏఐలు కూడా ఉన్నాయి, ఫ్రీగా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి సమయంలో ఏంటంటే మీరు గవర్నమెంట్ని వెళ్ళి మాకు ఇలా ఒక ప్రాబ్లం ఉంది, ఈ జొమాటో వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు అని వాళ్ళని మీరు ఫైట్ చేసో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసో వాళ్ళని కరెక్ట్ చేసుకునే బదులు మీరే ఒక కంపెనీకి ఫామ్ అయిపోయారు, మీ వరకు, మీ గ్రూప్ వరకు మీరు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేట అని, ఒక్కొక్క వీధి అని, ఒక్కొక్క కాలనీ అని ఉంటుంది. ఏదో కాలనీ సెలెక్ట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. సో ప్రతిదీ ఏంటంటే వెన్ యూ ఆర్ ఫేసింగ్ ఏ ప్రాబ్లం, మీ ఓన్గా ఒకటి క్రియేట్ చేసుకోవడానికి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి చేశారనుకోండి, బెటర్గా ఉంటుంది. సో ఇది నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇండిపెండెంట్గా థింక్ చేయడం అనేది కొంచెం ఉండాలి. అంటే ఎవ్రీథింగ్ మీరు గవర్నమెంట్ని అడగాలి, వాళ్ళు చేస్తేనే మేము బ్రతకగలం అనే స్టేజ్లో ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. మీరు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పారు కదా అని వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని గుడ్డిగా నమ్మకుండా, అది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఇప్పుడు మీకు ఇలా రాంగ్గా గైడ్ చేసినప్పుడు మీరు వాళ్ళకి మీరు ఏ విషయంలో ప్రిన్సిపల్గా, ఎక్కడ ప్రిన్సిపల్లో థింకింగ్లో రాంగ్ వచ్చింది అనే దాని గురించి వాళ్ళకి కన్వే చేయడానికి వాళ్ళు తెలిసే చేస్తారనేది నా ఒపీనియన్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అందరూ ప్రతిసారి తెలియక చేస్తారు అని చెప్పలేం, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 60-70% మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళు రాంగ్ గైడ్ చేస్తుంటారు. మెయిన్గా ఈ రాంగ్ గైడ్ చేసే వాళ్ళని నేను గమనించింది ఏంటంటే వాళ్ళ బిగినింగ్లో అంతా ప్రాపర్ థింకింగ్ ఉంటుంది, స్ట్రైట్ వేలో ఉంటుంది, అనాలిసిస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ అంతా. కానీ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకా మీకు రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ న్యూస్ చూస్తూనే ఉన్నాం అన్నమాట. సో ఇలా జరుగుతుంది కాబట్టి ప్రతిదీ ఓన్గా థింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతిదీ ఓన్గా థింకింగ్ అంటే ఎలా కుదురుతుంది, అందరికీ అన్నిట్లో నాలెడ్జ్ ఉండదు కదా, అది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ప్రతి కరెక్ట్ కూడా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు గూగుల్ ఉంది, ఏఐ ఉంది, ఈ రెండింటిని అడగచ్చు, అది తీసి పక్కన పెడదాం. ఎందుకంటే
అవి కూడా కొంచెం రాంగ్గా చూపించే అవకాశాలు ఉంటాయి. సో అది తీసి పక్కన పెడితే మీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు అదే ఫీల్డ్లో ఉంటారు, ఒకళ్ళని అడగండి, నలుగురు అదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అడగండి, ఆ ఒపీనియన్ తీసుకొని దాన్ని బట్టి అంటే వాళ్ళు చెప్పిందంతా వినమని, వాళ్ళు చెప్పిందే ఫాలో అవ్వమని కాదు, ఆ నలుగురు చెప్పింది విని మీ ఓన్ ఒపీనియన్ తీసుకో, మీ దాన్ని బట్టి మీరు ఒక ఒపీనియన్ ఫామ్ అవడం అనేది ఇంపార్టెంట్. సో ఇలా ఓన్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడనో, మీ నాయకుడు చెప్పాడనో అలా ఫాలో అవడం అనేది నాకు తెలిసి కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మీకంటూ ఒక బ్రెయిన్ ఉండాలి. మీరేమి సర్కస్లో పులి కాదు. మీరు మనిషిలాగా థింక్ చేయాలనేది నా ఉద్దేశం అనమాట. చాలా మంది మా నాయకుడు గొప్పోడు అది ఇది అంటారు. మీ నాయకుడు గొప్పోడు అంటే మీరేంటి, మీకు బుర్రలేదా, మీరు పనికిరాని వాళ్ళ? అలా కాదు కదా, కొంచెం ఆలోచించండి. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఏంటంటే కొంతమంది వాటిని ఎక్స్ప్లాయిట్ చేసో ఏదో ఒక విధంగా ఎదగలుగుతారు. కొంతమంది మోరల్ వాల్యూస్ ఇలా రూల్స్ పెట్టుకొని ఎదగటం ఆగిపోతారు. కొంతమంది కొంచెం బెటర్గా ఆలోచించి కొత్త ఇన్నోవేషన్ ఐడియాతో కరెక్ట్ పాత్రలో ఎదగలుగుతారు. సో సర్కమ్స్టాన్సెస్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డీల్ చేస్తారు. దాన్ని బట్టి కొంతమంది ఎదుగుతారు, కొంతమంది ఎదగలేకపోతారు. ఇలా రకరకాలుగా జరుగుతుంటాయి. అలా జరిగినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు తెలివిగల వాళ్ళు, ఒకళ్ళు తెలివి లేని వాళ్ళు, వాళ్ళు ఆలోచించి మేము ఆలోచించలేము, ఇలాంటివి మాత్రం అసలు ఇలాంటి థాట్స్ మాత్రం పెట్టుకోకండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితుల్లో పెరుగుతారు. ఒక్కొక్క పరిస్థితుల్లో పెరిగినప్పుడు ఒక్కొక్క సెట్ ఆఫ్ థాట్స్ అనేవి వస్తుంటాయి. సో అంతేగాని మీరు కనుక వాళ్ళు పెరిగిన పరిస్థితుల్లో పెరిగితే మీకు బెటర్ థాట్స్ రావచ్చు, వాళ్ళకన్నా బెటర్ రావచ్చు. సో వీ కాంట్ జడ్జ్ ఇట్. అంటే ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు అలా జడ్జ్ చేయడం కూడా కుదరదు. ఓకే, సో ఎప్పుడు ఇలా కొంచెం ప్రతిదీ ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అనేది మాత్రం చాలా ముఖ్యం అన్నాడు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో నాకు జరుగుతున్న అవి చూసినప్పుడు నాకు ఇది ఒక మాట చెప్పాలనిపించింది. సో యాక్చువల్గా నేనైతే ఈ ఛానల్లో ఒక్కొక్క దేశం యొక్క ఎకానమీని తీసుకొని అనలైజ్ చేద్దాము, ఎవ్రీ టాపిక్ని మొత్తం ఐ మీన్ స్టాటిస్టికల్ డేటా మొత్తం తీసుకొని ఒక్కొక్క కంట్రీ గురించి అనలైజ్ చేద్దామని చూస్తున్నాను. కానీ ఈ న్యూస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనది వదిలేసి ఇక్కడ మనది ప్రాబ్లమ్స్ ఉంటే వేరేది ఎవరితో చూస్తే ఎవడని వచ్చి నీవు చూసుకోకుండా నువ్వేంటి వేరే దేశం గురించి మాట్లాడుతున్నావు అంటే అది చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. సో అందుకని కొంచెం ఫోకస్ చేయలేకపోతున్నాను. నాకు ఇప్పటికి కూడా అన్ని అనాలిసిస్ చేయాలని అన్ని కంట్రీస్ది. చూద్దాం ఇన్ ఫ్యూచర్ how things will go on. Okay, so please like, share and subscribe. Thank you, thanks everyone, bye.